హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాతయితే మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకొచ్చేస్తున్నాను. అదేనండి సుజ్జీ హల్వా. దీన్నే మా నెల్లూరు సైడు రవ్వ కేసరి అని కూడా అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు: సుజ్జీ 1 కప్పు. సుజ్జీ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ 1 ½ కప్పు. షుగర్ మీరు ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే 2 కప్స్ కూడా తీసుకోవచ్చు. 3 కప్స్ హాట్ వాటరు. హాట్ వాటర్ మీరు 3 ½ కప్ కూడా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేనిక్కడ క్యాష్యూస్, ఆల్మండ్, కిస్మిస్ తీసుకున్నాను. మీరు ఇదే ప్లేస్‌లో మీకిష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఘీ 1 కప్పు తీసుకున్నాను. ఘీ మీరు ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే 1 ½ కప్పు కూడా మీరు తీసుకోవచ్చు. యాలకుల పొడి కొంచెం షుగరేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అదే విధంగా యెల్లో ఫుడ్ కలరు, కొంచెం వాటరేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను. తయారీ విధానం చూసేద్దాము. ముందుగా ఒక పాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఘీ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో అప్లోడ్ చేస్తాను. ఇలాగ మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ఘీలో మనం తీసుకున్న 1 కప్పు సుజీని వేసి దీన్ని కూడా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాము. సుజీ ఏసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకోవాలి. లేకపోతే సుజీ అన్నది మాడిపోతుంది. చూడండి, ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సుజీ తీసుకున్నామో అదే కప్‌తో 3 కప్స్ హార్డ్ వాటర్ తీసుకొని ఈ సుజీలో వేసి లైట్‌గా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేయాలి. ఒక్కసారిగా ఏసేస్తే ఈ సుజీ అన్నది ఉండలు కట్టేస్తుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న 1 ½ కప్ షుగరేసి ఈ షుగర్ ఇందులో మెల్ట్ అయ్యేంత వరకు దాన్ని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా తీసుకున్న యెల్లో ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేయాలి. యెల్లో ఫుడ్ కలర్ కాకుండా మీకిష్టమైన ఫుడ్ కలర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా! అవి కూడా వేసి మిక్స్ చేయాలి. వీటిని వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీకేసి పెట్టుకున్నాం కదా! యాలకుల పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనకు 1 కప్పు ఘీ తీసుకున్నాం కదా! అందులో హాఫ్ కప్ అలాగే ఉంది కదా! దాన్ని లాస్ట్‌లో ఇలా ఏసి బాగా మిక్స్ చేయాలి. ఈ ఘీ అన్నది మీరెక్కువ గూడా తీసుకోవచ్చండి. మా పిల్లలు ఎక్కువేస్తే ఇష్టపడరు కాబట్టి నేను 1 కప్పే తీసుకున్నాను. మీరు 1 ½ కప్ కూడా తీసుకోవచ్చు. చూడండి, నేను చేసిన సుజీ హల్వా ఇలా ఉంది. మీరు గూడా ట్రై చేసి మీకెలాగొచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ తప్పకుండా అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.